రంగారెడ్డి జిల్లా కేశంపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్. పేదలకు మంజూరైన 37 ఇళ్లకు శంకుస్థాపన చేశారు. ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చిందన్నారు శంకర్. గత పాలకుల్లా కక్ష సాధింపు రాజకీయాలు చేయట్లేదని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యం వస్తే మళ్ళా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేస్తామని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం తెలంగాణ ఇస్తే ప్రతి ఒక్కరికి ఇండ్లు నిర్మాణం చేసిస్తామని చెప్పారు. మాట నిలబెట్టుకోలేదు కాబట్టి పేద కుటుంబాలకు పేద ప్రజలకు అన్యాయం చేసిరు కాబట్టి ఈరోజు ఈ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గాన్ని 3500 చొప్పున ప్రతి సంవత్సరానికి ఎవరికైతే శాశ్వతంగా ఇండ్లు లేవో నిరుపేద కుటుంబాలు ఏవైతుంటాయో పార్టీలకు అతీతంగా ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు, మా పార్టీ ఒకటే, పేదోడే మా పార్టీ, పేదోనికి సేవ చేసేదే మా పార్టీ, పేదల కండగుండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇలా రకంగానే ముందుకు పోతా ఉన్నాం. గత ప్రభుత్వాలు కక్షగట్టి అడుగడుగున కక్షగట్టి అన్ని వర్గాల మీద కక్షగట్టి దౌర్జన్యాలు దుర్మార్గాలు తప్ప గ్రామాలల్లో చేసింది ఏమీ లేదు.